మీకు ఏమైనా డ్రీమ్ రోల్ ఉందా? ఇందాక చెప్పినట్లు అలా ఏం లేదు, వచ్చిన వాటిలో సెలెక్ట్ చేసుకుని ఈ కైండ్ ఆఫ్ రోల్ నేను ప్లే చేయాలి అని. అలాగేం లేదండి, అన్నీ చేసేస్తాను డెఫినెట్గా. ఇక్కడ నుంచి వెళ్ళిలో పోలీస్ చేసేస్తాను, డాక్టర్ చేసేస్తాను, అన్నీ చేసేస్తాను. ఒక్క పర్టికులర్ డ్రీమ్ రోల్ అంటూ ఏం లేదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇది. నేను ఇందాక చెప్పినట్టు వీవ్ డన్ ద ఫస్ట్ జామ్-కామ్ ఇన్ తెలుగు, వీఆర్ డూయింగ్ ద ఫస్ట్ సూపర్ హీరో ఇన్ తెలుగు, ఐ హావ్ డన్ ద ఫస్ట్ ప్యారలల్ టైమ్స్ ఇన్ తెలుగు. సో ఐమ్ వెరీ ఫార్చునేట్, బ్లెస్డ్ టు బీ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ ఇలాంటి కథలు నా వరకు రావటం అనేది ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ. బేబీలో మీ రోల్కి చాలా అప్లాజ్ వచ్చింది. ఆఫ్టర్ హనుమాన్ అలాంటి మంచి రోల్స్ వస్తే చేస్తారా? డెఫినెట్గా చేస్తాను, నో డౌట్ చేస్తాను. నేను అదే ఇందాక నేను మీతో అన్నట్టే, వే డూ యూ సీ యువర్ సెల్ఫ్, లేకపోతే ఒక స్టార్ అవ్వాలంటే ఇవన్నీ మాట్లాడతారు కదా, అసలు దట్ ఈస్ నాట్ హౌ ఐ ఫంక్షన్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ అబౌట్ గుడ్ స్టోరీస్, గ్రేట్ స్టోరీస్, హౌ ఆర్ యూ కాంట్రిబ్యూటింగ్ టు ఇట్. అండ్ నువ్వు ఎవరితో కలిసి సినిమా చేస్తున్నావు, వాళ్ళు నిన్ను ఆర్ దే హెల్పింగ్ యూ టు బికమ్ అ బెటర్ యాక్టర్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ ఎనీ విచ్ వే అనేది సమంత గారు లాంటి వాళ్ళతో అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. అలాంటి అవకాశాలు, అలాంటి పెద్ద స్టార్స్తో నేను ఆ కథకి కాంట్రిబ్యూట్ చేసే ఉంటే డెఫినెట్గా ఐ విల్ డూ ఇట్. ఇట్స్ గ్రేట్. ట్రైలర్లో ఐస్ చూపించారు, దాని మీద తెగ మీమ్స్ వచ్చాయి, కంపారిజన్స్ వచ్చాయి, అండ్ ఆ వాయిస్ కూడా కొంచెం సిమిలర్గా అలాగే అనిపించింది అనమాట. అది నన్ను ఏం అడగండి, నాకేం తెలియదండి అది. ఓకే. అండ్ ఇంకొకటి నేను వచ్చే ముందే చూశాను, ఐ డోంట్ నో మీరు దానికి యూ హ్యావ్ కమ్ అక్రాస్ ఆర్ నాట్, ఒక సింగిల్ థియేటర్ కూడా రాలేదు, దొరకలేదు హనుమాన్కి అని. ఇస్ దట్ ట్రూ? ఐఎమ్ నాట్ షూర్ అండ్ మేబీ ప్రొడ్యూసర్ గారు వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారేమో. నాకు ఇంకా టైం ఉంది కదా, ఇంకొక 1 వీక్ ఉంటుంది. అలాగే ఉండదండి, కొంచెం ఓవర్ ఎగ్జాజరేషన్ ఏమైనా ఉంటుందేమో కానీ అలాగే ఉండదు. కథ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ గారిది, ప్రశాంత్ గారిది చెప్పాను, ఇట్స్ ఓకే అండి, ఈ కథ మీద నాకు నమ్మకం ఉంది, ఒక హెల్దీ కాంపిటీషన్ ఉండేవండి పర్లేదు అన్నారు. హౌ డూ యూ ఫీల్? మీకు యూ ఫీల్ దట్ హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది అనుకుంటున్నారా? ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ కొలాబరేషన్ అండి, ఇట్స్ నాట్ కాంపిటీషన్ ఎట్ ఆల్. నేనైతే అలా భావించిన వాళ్ళంతా సూపర్ స్టార్స్, వాళ్ళతో నేను కంపీట్ చేస్తున్నాననే అసలు నేను అనుకోను. నేను బట్ ఆ పండగ ఆ 3 రోజులు అనేది చాలా అంటే డైమండ్లో, అంటే ఒక్కొక్క డిఫరెంట్ జానర్ ఫిల్మ్ కాబట్టి దిస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. కమర్షియల్ మాస్ మసాలా సినిమా మహేష్ బాబు గారి సినిమాకి ఫస్ట్ వెళ్ళిపోతారు, ఒక ఫ్యాంటసీ సినిమా మాదానికి వస్తారు, అందరిది డిఫరెంట్ జానర్స్ కాబట్టి వీఆర్ గుడ్ ప్లేస్. సైంధవ్ ఉంది, నాసామిరంగా ఉంది, అందరు సినిమాలు డెఫినెట్గా బాగా ఆడతాయండి. ఇంత మన కల్చర్లోనే సంక్రాంతి అంటే 4-5 సినిమాలు చూడటం మనకు అలవాటు. సో ఎవరికి ఇప్పుడు మీరు ఇందాక అడిగారు మీకు ఏ జానర్స్ నచ్చుతాయి, నాకు ఫ్యాంటసీ నచ్చుతాయి. అలాగా హనుమాన్ టీజర్ ట్రైలర్ చూసి ఎవరైతే ఎక్సైట్ అవుతారో వాళ్ళందరూ దీనికి వస్తారు. ఎవరికైతే పాటలు లేకపోతే అలా పల్లెటూరు కామెడీ నాగార్జున గారి సినిమాకి వెళ్తారు. సో నేను అలా అసలు కాంపిటీషన్ అలాగేం అనుకోనండి. ఇట్ ఈస్ జస్ట్ దట్ మేము కూడా ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో రిలీజ్ అయితే ఎక్కువ మంది ఆడియన్స్కి కేటర్ చేయగలుగుతాం సినిమా ఇస్ ద ఐడియా. బట్ డిలే అయింది కదా చాలా, ఎందుకని? అది జిఎఫ్ఐ గ్రాఫిక్స్ వల్లనా? అవునండి, May 12 చేయాలి మేము యాక్చువల్లీ, బట్ మాకు అరౌండ్ మార్చ్ ఆ టైంలో తెలిసింది అవ్వట్లేదు, ఇంకా టైం పడుతుందని. సో దెన్ అరౌండ్ ఏ టైంకి అవుద్దంటే డిసెంబర్కి అవుద్దనే ఒక ఎస్టిమేషన్ ఉండింది. సో ఎలాగో డిసెంబర్ వరకు వెయిట్ చేస్తున్నాం కదా, అప్పటికే అనౌన్స్ చేసేస్తున్నారు. నాని గారు, హాయ్ నాన్న ఒక 4-5 సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. అప్పటికి సంక్రాంతి ఏమి అనౌన్స్ చేసలేరు. సో ఒక 1 మంత్ అయితే సంక్రాంతికి రావచ్చు. ఎక్కువ మంది పిల్లలు హాలిడే సీజను అండ్ పిల్లలకి చాలా నచ్చే సినిమా అవుతుంది. పిల్లలు ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసే సినిమా. ఇట్స్ వెరీ వెరీ క్లీన్ ఎంటర్టైనర్. సో అందరికీ వచ్చే సినిమా అవుద్దని ఈ సంక్రాంతికి పెట్టడం జరిగింది. బీజిఎం కూడా చాలా బాగుంది. అవునండి, అవునండి. Tell about the music director. Hari Gaura has done the re-recording and a couple of songs for this film. Anudeep Dev, mana singer Anudeep garu composer ga chesaru ee cinema oka song ki. So Hari Gaura has given his best. Aharnesalu memu elagaithe ide cinema ni nammukunnamo ayana kuda ఒక 1.5 year నుంచి కంప్యూటర్ పెట్టుకుని ఆ సినిమాని ఎదురుగుండా పెట్టుకుని అటుకొట్టి మ్యూజిక్ చేస్తానే ఉన్నారు. సో ఈస్ గివెన్ హిస్ బెస్ట్. హనుమాన్ ఈజ్ ఎ డైటీ, ఒక మైథలాజికల్ క్యారెక్టర్గా చూస్తారు, డైటీగా కూడా చూస్తారు. చాలామంది డైటీ మూవీ చేస్తున్నప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. దే ఆర్ స్మోకింగ్, ఆల్కహాల్ అవన్నీ అవాయిడ్ చేస్తారు మూవీ షూట్ అయింది. డిడ్ యూ టేక్ ఇన్ ఆల్ దోస్ ప్రికాషన్స్? హనుమాన్ ఇస్ అ సూపర్ హీరో ఫిల్మ్ అండి. ఐఎమ్ నాట్ ప్లేయింగ్
హనుమాన్ని చూపించారు కదా, స్టాచ్యూని చూపించారు. అవునవునవును. ఐఎమ్ You're not playing Hanuman that we got from the trailer. ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఇట్ క్లియర్, దిస్ హ్యాపెన్స్ ఇన్ అ ఫిక్షనల్ టౌన్ కాల్డ్ అంజనాద్రి. సో అలాంటి ఒక పల్లెటూరులో స్టాచ్యూ చూపించినప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ పడుతుంది అనుకున్నారా? there's a bit of spiritual angle to the film. మీరు ఈ రోల్ చేస్తున్నప్పుడు యూ గాట్ దట్ పవర్, మీరు ఫిజికల్గా యాక్ట్ చేయడం కంటే ఇక్కడ వర్క్ ఎక్కువ ఉండాలి. ఎలా వర్కౌట్ చేశారు? ప్రశాంత్ గారు ఇస్ వెరీ వెరీ క్లియర్ డైరెక్టర్ అండి. హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్. మన ఏమైనా టు ట్రైనింగ్ ఎక్కువ చేయడం జరిగింది మేము. ప్రశాంత్ గారు ఆల్రెడీ కథ రాసుకొని ఈ పర్టిక్యులర్ రోల్ మీరు చేయాలని మీ దగ్గరికి వచ్చారు. ముందు ఐడియా అనుకుని ఆ ఐడియా మీద డెవలప్ చేసుకున్న తర్వాత ఇన్ ద ప్రాసెస్ హీ అండర్స్టూడ్ దట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో హీ అప్రోచ్డ్ మీ. తన విజన్ చాలా మందికి తెలుసు, చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. వెన్ హీ కేమ్ అండ్ నెరేటెడ్ యూ, వాట్ ఈస్ ద వన్ పాయింట్ దట్ కన్విన్స్డ్ యూ? లైక్ ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే ట్రైలర్లో ఐస్ చూపించారు, దాని మీద తెగ మీమ్స్ వచ్చాయి, కంపారిజన్స్ వచ్చాయి. చిరంజీవి గారు ఐస్ అని. మనం సూపర్ హీరోస్ లాంటి కథలు చెప్పాలి అంటే ఇండియా నుండి చాలా ఉంటాయి, ఇంతవరకు సరిగ్గా అటెంప్ట్ చేయలేదన్న డిస్కషన్స్ ఓవర్ ద ఇయర్స్ నడిచాయి. బట్ హనుమాన్ రిలీజ్ అనౌన్స్ చేసిన తర్వాత యూఆర్ లైక్ ఓకే, యూఆర్ ఆన్ ద రైట్ పాత్ నవ్, ఇంకా వస్తాయి అని. ఐ జస్ట్ నా దగ్గరికి వచ్చిన కథల్లో నేను ఎక్సైట్ అయింది చేస్తాను. తేజ ఉన్నారు వాళ్ళ మనతో. నమస్తే తేజ. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఐ నో ప్రమోటింగ్ ఫిలిం, సినిమా ఎంత తీసామో అంత డబుల్ కష్టం ప్రమోటింగ్. కరెక్ట్. ఆన్సరింగ్ సేమ్ క్వశ్చన్స్. హనుమాన్ ఈజ్ ఎ డైటీ, ఒక మైథలాజికల్ క్యారెక్టర్గా చూస్తారు, డైటీగా కూడా చూస్తారు. వైల్ యూ ప్లేయింగ్ దిస్, చాలామంది డైటీ కైండ్ ఆఫ్ మూవీ చేస్తున్నప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద షూట్. వాళ్ళ డైలీ అలవాట్లలో కొన్ని మార్పులు పెట్టుకుంటారు. అండ్ ఇఫ్ దే ఆర్ స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ అవన్నీ అవాయిడ్ చేస్తారు మూవీ షూట్ అయింది. ఇది చాలా రోజులు పట్టింది షూటింగ్. డిడ్ యూ టేకెన్ ఆల్ దోస్ ప్రికాషన్స్? అంటే డూ యూ బిలీవ్ ఆల్ దట్ అండ్ టేకెన్ దోస్? హనుమాన్ ఇస్ అ సూపర్ హీరో ఫిల్మ్ అండి. ఇట్ ఈస్ నాట్ అ గాడ్ ఫిల్మ్. ఐఎమ్ నాట్ ప్లేయింగ్ లార్డ్ హనుమాన్, ఐఎమ్ ప్లేయింగ్ హనుమాన్. ఇట్స్ సూపర్ హీరో ఫిల్మ్. ఇట్ ఈస్ లైక్ ఆరిజిన్ సూపర్ హీరో. ఇట్స్ ఒక స్పైడర్ మ్యాన్ చూస్తే మీకు ఎలా ఉంటుంది అలాంటి ఒక. బట్ హనుమాన్ ని చూపించారు కదా, స్టాచ్యూని చూపించారు. అవునవును. ఐఎమ్ నాట్ ప్లేయింగ్ హనుమాన్ దట్ వి గాట్ ఫ్రమ్ ద ట్రైలర్. ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఇట్ క్లియర్. సో ఒక సాధారణంగా ఊర్లో మన పల్లెటూరులో దిస్ హ్యాపెన్స్ ఇన్ అ ఫిక్షనల్ టౌన్ కాల్డ్ అంజనాద్రి. సో అలాంటి ఒక పల్లెటూరులో ఒక కుర్రాడు, ఒక బలహీనుడు, ఒక మామూలు మనందరి లాంటి కుర్రాడికి దేవుడు ఆశీస్సులతో ఒకసారి సడన్గా పవర్స్ వచ్చేస్తే వాడు ఏం చేస్తాడు అన్నది ఈ సినిమా. ఇందులో మంచి అద్భుతమైన పాటలు ఉంటాయి, ఎమోషన్ ఉంటుంది మీకు ఇందాక చెప్పినట్టు. సో దిస్ ఈస్ అ ప్రాపర్ ఫ్యామిలీ ఫిల్మ్. యా, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. అండ్ మీరు అడిగిన క్వశ్చన్, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ అబౌట్ హనుమంతుల వారి కోటింగ్ కూడా మా సినిమా మీద ఉంది కాబట్టి డెఫినెట్గా మేము చేయాల్సిన నియమ నిబంధనలు అన్నీ పాటించే షూటింగ్ చేసాం. దట్స్ గ్రేట్. బట్ మీరు హనుమాన్ లానే ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఈ డైటీ ఇన్ఫ్లుయెన్స్ స్పిరిచువల్ ఇంపాక్ట్ పడుతుందేమో అని ఎక్కడైనా అనుకున్నారా వైల్ షూటింగ్? అసలు మేము ఎక్కడ అలాగా ప్రమోట్ చేయలేదండి అసలు. ఇట్ ఈస్ ఆల్వేస్ హనుమాన్. ద టైటిల్ ఇస్ హనుమాన్, దట్ ఫెలో ఇస్ జంపింగ్ ఫ్రమ్ అ హిల్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ హనుమాన్. ఇట్స్ సూపర్ హీరో ఫిల్మ్. స్టాచ్యూ చూపించినప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ పడుతుంది అనుకున్నారా? అనుకోలేదండి. అంటే అది మా సినిమా ఉండేది అలాగా. సో దట్ ఈస్ యాంగిల్లో చూస్తారా? There's a bit of it, but that is not the whole film. There's a bit of spiritual angle to the film. Yeah.